శివశక్తిగా తమన్నా యాక్ట్ చేసిన మూవీ ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. హీరో రవితేజ కెరీర్లో స్పెషల్ గా నిలిచిన చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ మూవీని దర్శకుడు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయింది. రేపు ఈ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మూవీ డియర్ ఉమా. సాయి రాజేష్ మహదేవ్ ఈ సినిమాకు స్క్రీన్ పై దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి సుమయ్య రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాతగా రచయితగాను కూడా వ్యవహరించారు. లేటెస్ట్ టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో నాని, నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించినటువంటి సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ప్రెసెంట్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. దర్శకుడు సుజిత్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సన్య థియేటర్ లో ఓజీ మానియా చూడాలని అనుకుంటున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ లో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ యాక్ట్ చేసిన ది గోట్ లైఫ్ సత్తా చూపించింది. ఈ సినిమాకు వివిధ కేటగిరీస్ లో ఏకంగా 9 అవార్డ్స్ వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్ సన్నీ దేవల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపిచంద్ మల్లిని తెరకెక్కించిన మూవీ జాట్. ఈ మూవీని ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీపై మేకర్స్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు రాజమౌళి కాంపోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ యమదొంగ. ఈ మూవీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు యముడి పాత్రలో యాక్ట్ చేసి మెప్పించారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ ఉంది. స్టార్ హీరో ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. RRR సినిమాలో కొమరం భీముడివో లాంటి కష్టమైన పాఠం చిత్రీకరించేందుకు తనకు చాలా సులభమైందంటే దానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ గొప్ప యాక్టర్ అని, ప్రత్యేకించి ఆ పాటలో తారక్ నటన మరో స్థాయిలో ఉంటుందని తెలిపారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంగా వచ్చినటువంటి మూవీ కోర్ట్. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా నేచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ పై ఈ మూవీ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం, ఈ సినిమా ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండడంతో ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో నెట్ఫ్లిక్స్ లో కోర్ట్ మూవీ గ్లోబల్ గా 5వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ మదరాసి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ శేఖర్ కమ్లా, కాలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా చేస్తున్న అవైటెడ్ మూవీ కుబేరా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం రెడీ అయింది. ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ఈ నెల 20 రిలీజ్ కాబోతుంది. హీరో సూర్య, యాక్టర్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో రేపు ట్రైలర్ సహా ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. తమిళనాట గ్రాండ్ గా ఈవెంట్ చేస్తుండగా రేపు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రలో తరుణ్ ముడ్ తెరకెక్కించిన మూవీ తుడురుం ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకి ఈ మూవీ రాబోతుంది. 1987 తర్వాత ఈ జంట తెరపై కనిపించి సందడి చేయబోతుండటంతో అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ ను ఇటీవల రిలీజ్ అవగా ఆకట్టుకుంది. కమల్ హాసన్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ దగ్ లైఫ్. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తుండటంతో వరల్డ్ వైడ్ గా ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ సాంగ్ రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. గత ఏడాది చివరిలో సూక్ష్మదర్శినితో ప్రేక్షకులను పలకరించారు యాక్టర్ నజ్రియా. ఈ మూవీ షూటింగ్ తర్వాత నాటి నుంచి నజ్రియా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల కామెంట్స్ మొదలైపోయాయి. తాజాగా నజ్రియా ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, త్వరలో కోలుకుంటానని ఆమె చెప్పారు. తనను సంప్రదించాలనుకున్న వారికి అందుబాటులో లేనందుకు క్షమించని కోరుతూ నోటు విడుదల చేశారు. వరుణ్ ధావన్, సమంత జంటగా యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ. ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2ను రద్దు చేస్తూ ఉన్నట్టుగా తెలిపింది. బాలీవుడ్ యాక్టర్ వికీ కౌశల్, రష్మిక మందన కాంబినేషన్ లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన మూవీ చావా ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తాజాగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన మొదటి వారంలో 2.2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ కేసరి చాప్టర్ 2 కరణ్ సింగ్ త్యాగి ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేపు ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.